హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్స్ వేసి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, నేనైతే అన్నం ప్రిపేర్ చేసుకున్నాను. సో అన్నం ప్రిపేర్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఎలానో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ముందుగా అయితే స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా గుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 గుడ్లు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి, కదపకూడదు. అలానే ఈ ఫ్రైడ్ రైస్కి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయకూడదు, కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంటే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే వేగనివ్వాలి, కొంచెంసేపు కదపకూడదు వాటిని. ఇలా మెల్లగా అయితే కదుపుకోవాలి. సో ఇప్పుడే కొంచెం ఇందులో మిరియాల పొడి వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కొంచెమే వేసుకోవాలి, లేకపోతే ఘాటు ఎక్కువైపోద్ది. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ మనం కొంచెమే వేసుకుందామండి, ఎందుకంటే ఇప్పుడు వెజిటేబుల్స్ వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఎక్కువైపోద్ది. సో కొంచెం వేసుకుంటే చాలు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఈ సైజులో ఉంటే చాలు ఫ్రైడ్ రైస్కి. సో ఇప్పుడు ఇదంతా అయితే ఎగిపోయింది, దీన్ని పక్కకు తీసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి అయితే చాలా బాగుంటుందండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి, ఇవే చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, అలానే క్యారెట్, అండ్ అలానే క్యాప్సికమ్, అండ్ అలానే కరివేపాకు, అలానే కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఇవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు అయితే బాగా వేగించుకోవాలి ఇవి. అండ్ అలానే ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, సాల్ట్ వేసుకుంటే తొందరగా ఎగిపోతాయి. కొంచెం అయితే వేసుకున్నాను. వెల్లుల్లి మాత్రం స్కిప్ చేయకండి, వెల్లుల్లి చాలా బాగుంటుంది ఇందులో. సో చూడండి ఫ్రెండ్స్, తాలింపు అయితే బాగా ఎగిపోయింది. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడమే. సాల్ట్ ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ వేస్తాం కదా, తర్వాత ఇంకా యాడ్ చేయడానికి మనకు అవ్వదు. సో ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంత. ఇందులో పసుపు, కారం ఇలాంటివి అయితే యాడ్ చేయకూడదు. ఓకే, ఇవి అయితే బాగా వేసాను. అలానే ఈ తాలింపులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్ వేసేయాలి. సో ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ వేసుకుని కలుపుకోవడమే అండి. చూడండి, బాగా వేగిపోయింది, వెజిటేబుల్స్ అయితే బాగా వేగిపోయాయి కదా. సో ఈ విధంగా కలుపుకొని రైస్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇదేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ వెజిటేబుల్స్. సో నా వీడియో మీకు నచ్చినట్టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. జై హింద్.